మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనములు. ఈ రోజుల్లో చాలామంది వారికున్న ఉద్యోగం కావచ్చు, అధికారం కావచ్చు, సమాజంలో ఉన్న పలుకుబడి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలా ఉన్న ప్రతి ఒక్కటి కూడా వారికున్న జ్ఞానాన్ని బట్టో, లేదా వారికున్న తెలివితేటలను బట్టో, లేదా వారికి సమాజంలో ఉన్న పలుకుబడిని బట్టో ఇవన్నీ కూడా వారికి వచ్చాయని, సాధ్యమయ్యాయని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ బైబిల్లో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం, పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. అవును, పరలోకం నుంచి దేవుడు అనుగ్రహింపబడితేనే కానీ ఎవడు కూడా ఏమీ పొందనేరడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీకున్న అధికారం కావచ్చు, నీకున్న ఉద్యోగం కావచ్చు, నీకున్న వ్యాపారం కావచ్చు, నీకున్న సంపద కావచ్చు, నీకున్న సంతోషం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దేవుడు అనుగ్రహింపబడినదే. దేవుడు అనుగ్రహిస్తేనే అది నీకు కలిగింది. అంతేగాని నీకున్న జ్ఞానం కాదు, నీకున్న శక్తి కాదు, నీకున్న పలుకుబడి కాదు. కాబట్టి దేవుడిచ్చే ప్రతి ఒక్కటి కూడా పొందుకునే నీవు దేవునికి కృతజ్ఞత లేకుండా, దేవుని ఎడల కృతజ్ఞతాభావం లేకుండా ఉండటం అనేది బైబిల్కు విరుద్ధం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీకిచ్చిన, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు అనుగ్రహిస్తేనే అది నీకు వచ్చిందని నీవు భావించి ప్రతిరోజు నిత్యం దేవునికి కృతజ్ఞత చూపించువాడుగా నీవు ఉండాలని మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆమేన్.